నాగేశ్వరరావు గారు ఉంటుంది. మన దేశంలో ఈ సంవత్సరం అంటే సెప్టెంబర్ 1, 2024 పోలీస్ యంత్రాంగం సాహసానికి త్యాగానికి వీరుల వివరాలు మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. మొట్టమొదటిగా సిహెచ్వి రత్నం గారు తీవ్రవాదుల దాడిలో ఎంతో సాహసోపేతంగా తన ప్రాణాలను అడ్డుపెట్టి ఎంపీ గారిని రక్షించే క్రమంలో తను అసూలు అప్పటి మాజీ పార్లమెంట్ సెప్టెంబర్ 2వ తేదీ ఈనాటి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నాం. తొందర సింగ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఏఎస్ఐ యోగరాజ్ సింగ్, భజన్ సింగ్, ఎస్సీ బషీర్ అహ్మద్, జేఎస్ రసూల్ భట్, జగ్వీర్ సింగ్, రియాజ్ అహ్మద్. దయచేసి అందరూ గమనించగలరు. అలాగే వస్తున్న సుతన్ సరింగ్ అండ్ అస్సాం నుంచి అది దమ్ము మట్కమి, పంద్రు పోయం అండ్ సందా రెడ్డి, రామ్ సింగ్, దేవనారాయణ గుర్జర్, అక్షయ్ కుమార్, విజయ్ కుమార్, షణ్ముగవేల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసన్. దేశ సంరక్షణలో భాగంగా అదేవిధంగా శాంతి భద్రత కాపాడంలో భాగంగా అమరవీరులైనటువంటి సైన్యానికి, అధికారులకి, పోలీస్ సిబ్బందికి గుర్తింపుగా ఈ రోజుని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా అసలు బాసినటువంటి వారికి నివాళులు అర్పించుకుంటూ వారి స్ఫూర్తిని భావితరాల్లో ఉన్నటువంటి సిబ్బంది అదే కొనసాగిస్తూ వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇక చేసుకోబోతున్నాం. ఈ సందర్భంలో ఒకసారి తీసుకుంటే
మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యుల మనోవేదన, తిరిగి వస్తారా రారా అనేటువంటి ఆందోళన, ఇవన్నీ ఒక ఎత్తైతే కథల రంగంలో తిరిగిన తర్వాత దేశాన్ని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తను కుటుంబానికి దూరం అవుతాననేటువంటి ఆలోచన అది లేకున్నప్పుడు కూడాను తను నమ్మిన వృత్తి కోసం, ఏదైతే సిద్ధాంతం కోసం ఈ భారతదేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఆ కథల రంగంలో ఉన్నటువంటి ఈ వీరులకు, అదేవిధంగా శాంతి భద్రత కాపాడే సందర్భంలో మన పోలీస్ సిబ్బంది యొక్క ధైర్య సాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో అసూలు బాసినటువంటి 13 మంది మన పోలీసు శాఖ సిబ్బందికి నివాళులర్పిస్తూ వారి సేవలు కూడా మనం స్మరించుకుంటూ ఇందాక పెద్దలు చెప్పిన విధంగా వ్యక్తి లోపంతో పాటు ఆ కుటుంబానికి అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధను కూడా మనం పూడ్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను సైన్యంలోకి పోలీస్ శాఖలోకి పంపించిన కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వస్తారో రారో అయినప్పటికీ కూడాను మీ కర్తవ్య నిర్వహణలో మీరు ముందుండాలని వెనుదండి ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, వారి యొక్క ధర్మపత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ఈ శాఖలోకి వారిని ప్రోత్సహించడాన్ని అభినందిస్తూ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడాను దేశ సేవలో, దేశ భద్రతలో, పౌరుల సంరక్షణలో, శాంతి భద్రత కాపాడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి సిబ్బందికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అన్వేవరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ గురించి ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవాలి. పోలీస్ అనగానే ఇంతకుముందు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అదుపులో ఉంచే ఒక బాధ్యత కలిగిన ఆఫీసరే కాకోకుండా ఇటీవల కాలంలో the role of the police have expanded into different areas. They are the protector of the democracy and they are the first people who respond to the disasters and they are the first people and who protect the downtrodden. They are the hope for the poor and needy people. Not only that, they are the pride of our country in terms of dedication, solving issues, make the society peaceful. ఈ రోజు మనం ఆ రోజు 10 మంది జవాన్లు జస్ట్ దేశం కోసం, నా దేశం అనే ఒక భావనతో లైఫ్ అనేది నా దేశం గురించి నేను ఆలోచించినప్పుడు అది చాలా చిన్నదని చెప్పి 10 మంది జవాన్లు ఆ రోజు ఆ చైనా అగ్రెషన్ని ధైర్యంగా ఎదుర్కొని దే ఎంబ్రేస్ ది డేంజర్ అండ్ దే ఎంబ్రేస్ ది డెత్ ఇన్ వ్యూ ఆఫ్ ప్రొటెక్టింగ్ అవర్ నేషన్. సో దాట్ ఈస్ వాట్ టుడే వీ హ్యావ్ టు రిమెంబర్. అసూలు బాసులు ఉన్నారు, అదేవిధంగా ఫిజికల్గా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఈరోజు వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క సెల్ఫ్లెస్ సర్వీస్ని గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా చనిపోయిన వారికి జోహార్ చెప్తూ, ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నారో వారి సేవల్ని ఇప్పటికీ కూడా ఈరోజు గుర్తించుకుంటూ వారికి నా యొక్క సపోర్ట్ని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో ముందుగా గుర్తించుకోవాల్సింది మార్పులైనటువంటి వాళ్ళ ఫ్యామిలీస్. వారికి మనము మాటలతో చెప్పినప్పటికీ కూడా వీ కెనాట్ రిమూవ్ దే పెయిన్ అండ్ గ్రీఫ్. అయినప్పటికీ కూడా వారి త్యాగాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఆ ఫ్యామిలీస్కి మనం ఇప్పుడు కూడా అండగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో ఈరోజు
మనమందరం కూడా లెట్ us rededicate ourselves once again for the nation, for the state. ఇప్పుడంతా మనమందరం కూడా పోలీస్ ఆఫీసర్స్ దేర్ డెడికేషన్ చూస్తే ఈరోజు మన త్యాగం చేసినటువంటి పోలీస్ వారి యొక్క సెల్ఫ్లెస్ సర్వీస్ని మనం గుర్తు చేసుకుంటూ వారు ఏ ఆదర్శం కోసమైతే అట్లాంటి సర్వీస్ని చేసి వారు ప్రాణాలు విడిచారో వారందరినీ మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ మున్ముందు మనల్ని ఆ ఆశయాలు మనల్ని ముందుకు నడిపించాలని మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశాన్ని వారి యొక్క సెల్ఫ్లెస్ కమిట్మెంట్ అండ్ సుప్రీం సాక్రిఫైస్ ఇవన్నీ కూడా మన వెనుకుండి మనల్ని నడిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ